సరళ కథలకు స్వాగతం. ఈరోజుటి కథ ప్రశంస. నరేంద్రుడు, విజయేంద్రుడు రత్నగిరిలో పేరు మోసిన చిత్రకారులు. చిత్రలేఖనంలో ఇద్దరు సమాన ప్రతిభావంతులు. వీరి చిత్రాలను కొనుగోలు చేయడానికి దూరదేశాల నుండి సైతం ధనవంతులు, కళాభిమానులు వచ్చేవారు. వీరి ప్రతిభ గురించి విన్న మహారాజు నరసింహవర్మ ఇద్దరిని తన ఆస్థానానికి ఆహ్వానించాడు. మహారాజు కోరిక మేరకు ఆయన సమక్షంలో అద్భుతమైన ప్రకృతి చిత్రాలను చిత్రించారు. వాటిని చూసిన నరసింహవర్మ చాలా సంతోషించి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి నరేంద్రుడికి, విజయేంద్రుడికి ఘనంగా సన్మానం జరిపి వజ్రవైఢూర్యాలను బహికరించాడు. నరసింహవర్మ తనకు చేసిన సన్మానం తాలూకా జ్ఞాపకాలను నరేంద్రుని మస్తిష్కంలో కదలాడుతూనే ఉంది. తాను గొప్ప చిత్రకారుడినన్న అహంకారం నరేంద్రుడిలో బలంగా నాటకపోయింది. విజయేంద్రుడు మాత్రం సన్మానం జరిగిన మరునాడే ఆ విషయాన్ని మర్చిపోయి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. రోజు రోజుకు నరేంద్రునిలో అహంకారం హద్దుమీరి పోసాగింది. తాను ఎలాంటి చిత్రం గీసినా అది గొప్ప చిత్రమే అయిపోతుందని భావించసాగాడు. ఎవరన్నా తన చిత్రాలను విమర్శిస్తే సహించేవాడు కాదు. ఎంతోమంది చిత్రాల కొనుగోలు కోసం నరేంద్రుని వద్దకు వచ్చి అతను గీసిన చిత్రాలు చూసి వాటిలో భావుకత లేదనో మరింకేదో కారణం చూపించి వెళ్ళిపోయేవారు. తర్వాత విజయేంద్రుని చిత్రాలు కొనుగోలు చేసుకుని వెళ్ళేవారు. కొద్ది కాలానికి నరేంద్రుని చిత్రాలకు గిరాకీ పూర్తిగా పడిపోయింది. ఏ ఒక్కరు అతని ఇంటి ఛాయలకు కూడా రావడం లేదు. పరిస్థితిని అవగతం చేసుకున్న నరేంద్రుడు ఒక రోజు విజయేంద్రుని కలుసుకొని, చిత్రకళలో మనం ఇద్దరం సమాన ప్రతిభావంతులమని ఖ్యాతినొందాం కదా, కానీ ఇటీవల నా చిత్రాలను ఎవరు ఆదరించడం లేదు. కారణం ఏమిటో నాకు అంతుపట్టడం లేదు అన్నాడు బాధపడుతూ. అప్పుడు విజయేంద్రుడు చిరునవ్వి నవ్వి, ఈ మధ్యకాలంలో నీ చిత్రాలలో భావుకత లోపించిందని చాలామంది అన్నారు. నేను కూడా గమనించాను. ఒక రంగంలో సాధించిన దానితో తృప్తి చెందకూడదు. ఇంకా నైపుణ్యాన్ని సాధించడానికి కృషి చేయాలి. మనిషికి అహంభావం ఉండకూడదు. మహారాజు సన్మానం చేశాక నీలో గొప్పవాడిననే భావం పెరిగిపోయింది. ఆ సన్మానం నిన్ను ప్రోత్సహించడానికి బదులు నిన్ను అహంకారిగా చేసింది. ప్రశంస పన్నీరు వంటిది. దాన్ని వాసన చూసి వదిలేయాలి, కానీ తాగుతూ కూర్చోకూడదు. నీ విషయంలో అదే జరిగింది. నీవిక ఆ సన్మానం గురించి ఆలోచించగా ఏకాగ్రతతో చిత్రకళను ప్రారంభించు అన్నాడు. విజయేంద్రుని మాటలతో నరేంద్రుడు తేరుకొని ఆ రోజు నుండి అహంకారాన్ని విడిచిపెట్టి కొద్ది కాలంలోనే నరేంద్రుడు తిరిగి గొప్ప చిత్రకారునిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.